సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. 35 పోస్టులకు 15,000 మందికి పైగా అభ్యర్థులు తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అభ్యర్థులు ఒక్కసారిగా నెట్టుకుంటూ గ్రౌండ్లోకి వచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఘటనలో 10 మంది అభ్యర్థులు గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆర్మీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 34 పోస్టులకు గాను 15,000 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు అభ్యర్థులు. అటు రిక్రూట్మెంట్ ర్యాలీ విషయం స్థానిక పోలీసులకు చెప్పలేదు అధికారులు. ఆర్మీ అధికారులు నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు అభ్యర్థులు. తొక్కిసలాటతో రిక్రూట్మెంట్ ర్యాలీని వాయిదా వేశారు ఆర్మీ అధికారులు. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. 35 పోస్టులకు 15,000 మందికి పైగా అభ్యర్థులు తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అభ్యర్థులందరూ ఒక్కసారిగా నెట్టుకుంటూ గ్రౌండ్లోకి వెళ్లారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 10 మంది వరకు అభ్యర్థులు గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆర్మీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 34 పోస్టులకు గాను 15,000 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు అభ్యర్థులు. అటు రిక్రూట్మెంట్ ర్యాలీ విషయం స్థానిక పోలీసులకు చెప్పలేదు అధికారులు. ఆర్మీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు అభ్యర్థులు. తొక్కిసలాటతో రిక్రూట్మెంట్ ర్యాలీని వాయిదా వేశారు ఆర్మీ అధికారులు.